ఎవరు బాబు నువ్వు? నేను మీ దగ్గరే చదువుకున్నాను సార్. ఇప్పుడు ఆర్మీలో జాబ్ సాధించి దేశాన్ని సేవ చేస్తున్నాను సార్. చాలా సంతోషం నాయనా. ఈడి దగ్గర చదువుకున్నాడు, ఆర్మీలో జాబ్ కొట్టి దేశానికి సేవ చేస్తున్నాడు. అప్పుడు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఏమంటారు? సార్ మా కొడుకుని ఇంటికి పంపించండి. నిన్నెక్కడో చూసినట్టు ఉన్నదా? నేను మీకన్నా చదువుకునింది. అయితే ఇప్పుడు నువ్వేం పని చేస్తున్నావో? ఒక గ్లాసు 2 ఆర్డర్ ప్యాకెట్లు 10 నిమిషాల్లో తాగేస్తా సార్. 10 నిమిషాలు 3 వేస్తాను. మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడను. పడిపోయిన పాము కూడా రాని పోయా ఆయన కాలుతో తినేస్తా. మన చేస్తా. అవును, తాగేదానికి డబ్బులు ఏం చేస్తావు? మీలాగనే సార్, పిల్లకాయల దగ్గర పెరుక్కునేస్తా. మీ దగ్గర చదువుకున్నాడేమో ఆర్మీలో జాబ్ కొట్టి దేశానికి సేవ చేస్తున్నాడు. మరి నా దగ్గర చదువుకున్నాడేం సార్ పనికి మనలోడు అయిపోయినాడు? మీరు చదువు చెప్పే తక్కువ, సాగు కొట్టేది ఎక్కువ. విద్యార్థుల మీద దృష్టి పెట్టమంటే మేడాల మీద దృష్టి పెట్టావా? ఇక నీ దగ్గర చదువుకున్న వాళ్ళు నీలా కాకుండా ఇంకెట్ తయారవుతారు. వానేమైనా పన్నా? అయ్యా చెప్పా, మన మిషన్ కి డ్రైవర్ గా పనిచేసేదానికి ఒక మనిషి కావాలన్నారు కదా, నా బామర్దయ్యా. నమ్మచ్చా? అయ్యా వాటి కానిది పక్కన 10,000 పడున్నా కూడా కన్నెత్తి కూడా చూడ్డు. చేతి ఎత్తి జోబులు వేసుకునేస్తాడా? అయ్యా అంత నమ్మకస్తుడన్నయ్యా నేను చెప్తుండేది. విశ్వాసానికే మారిపోయారయ్యా నా బామర్ది. అవునా? రేయ్, మీ మామ చేసే పని నీకు ఇస్తానా? వాడిని బయటికి నెట్టే. పోరా బయటికి. విశ్వాసానికే మారిపోయారు. ఇక్కడ అవసరం ఉన్నంత వరకే విశ్వాసం చూపిస్తారు. అవసరం తిరిగిపోతే విషాన్ని కక్కుతారు. అవునయ్యా, ముందు పని తెరవాలా? కారు అమ్మేస్తున్నారని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది మీరేనా? అవునండి. నేను కారు కొనుక్కునేదానికి వచ్చిన, కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి నువ్వు సమాధానం చెప్తేనే కారు కొనుక్కుంటాను. సరే అడగండి. ఇప్పటిదాకా ఈ కార్ని ఎన్నిసార్లు సర్వీస్ చేయించారు అంతే కదా? కాదు, ఈ కార్ని ఇప్పటిదాకా ఎన్నిసార్లు స్టార్ట్ చేశారు? కారు కొనుక్కొని ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతున్నది. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా ఎట్ట గుర్తుంటది? గుర్తుండాలి. కారు అమ్మాలంటే గుర్తుండాలి. సరే నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయాలి. వెళ్దాం పదా. ఊరు దాటి 10 కిలోమీటర్లు వచ్చావు, ఇక ఎంత దూరం టెస్ట్ డ్రైవ్ చేస్తావో? ఇంకో 500 కిలోమీటర్ పోతే హైదరాబాద్ వచ్చేస్తుంది. హైదరాబాద్ లో చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేద్దాం. ఈడు కారు కొనుక్కునేదానికి కాదు, భార్య లేకుండా హైదరాబాద్ పోయేదానికి ప్లాన్ చేసేస్తున్నాడు. అయ్యా అయ్యా ఓ 10 రూపాయలు దానం చేయండి అయ్యా, టీ తాగుతానా? 10 రూపాయలా? టీ 5 రూపాయలే కదా. అంటే నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి అయ్యా. బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండా? లేదయ్యా, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకే నేను బిచ్చగాన్ని అయ్యా. నా ఫోన్ అది కాదు కాదు నాది. ఎవరిదో ఇప్పుడు నేను తేల్చేస్తానులే. మేడం, నీ దగ్గర దొంగతనం చేసుకొచ్చింది నేను చూసినా. ఇప్పుడు చూడు వాడికి ఇస్తాను. మేడం పాస్వర్డ్ చెప్పండి మేడం. చెప్పినాను కదా ఫోన్ నాదనే. చెప్పినావు సరే, పాస్వర్డ్ చెప్పా. ఇప్పుడు ఈ ఫోన్ ఎవరిదే? ఇప్పుడు అర్థమైంది ఈ ఫోన్ ఎవరిదో. నాది. ఫోన్ నాది. చాలా మందిని చూసిన. పాస్వర్డ్ చెప్పు. 9966 9966. ఏంది ఓపెన్ అయిపోయిందా? నాది కాబట్టి పెళ్లికి ముందు ఏంటి డార్లింగ్ ఇంత లేటుగా కాల్ చేస్తున్నావు? స్విచ్ ఆఫ్ అయిపోయింది డార్లింగ్. ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్ చేస్తున్నా. స్విచ్ ఆఫ్ అయితే ఏమి, ఎవరితో ఒకరు ఫోన్ తీసుకొని నాకు ఫోన్ చేయొచ్చు కదా. సరే డార్లింగ్. పెళ్ళైన తరువాత ఏమండి, ఏందే కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి, అందుకే వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని కాల్ చేస్తున్నాను. ఓడి ఫోన్ లో నుంచి అందే నువ్వు ఫోన్ చేసేదా? అసలు మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేకపోతే ఫోన్ ఇచ్చుంటాడోడా? కడుపు నొప్పి డాక్టర్. నీ స్కానింగ్ చూస్తున్నాను. ఏంద్ర నీ కడుపులో ఏదో పుల్ల కనబడుతున్నదా? పుల్ల కనబడుతున్నదా? కడుపు నొప్పి డాక్టర్. పోయి స్కానింగ్ ఇత్తరాబో. ఏంది నీ కడుపులో కూడా పుల్ల కనబడుతున్నదా? కడుపు నొప్పి డాక్టర్. పోయి స్కానింగ్ ఎత్తుకొని రాబా. ఏంద్ర నీ పొట్లో కూడా పుల్ల కనబడుతున్నదా? అసలు ఏమైనా జరుగుతున్నదా? కడుపులో పుల్లలు ఉండేది ఏంద్రా?
డాక్టర్ వాళ్ళు ముందర చెప్పేదానికి ఒక మాదిరిగా ఉన్నదే. వీళ్ళేం చెప్పుంటారా? ఏం చెప్పుంటారు వీళ్ళేం చెప్పుంటారో? దేనికి ఒకరినొకరు చూసుకుంటున్నారో ముగ్గురు ఒకే సమాధానమే చెప్పినారు. చెప్పండి తలక పైకి ఉంది. నిన్న చంద్రగ్రహణం కదా, అన్నిట్లో దర్భపుల్లేస్తే మంచిదని పొట్లో కూడా దర్భపుల్లేసి పెట్టున్నారు. ఏమండి, నేను న్యూస్ పేపర్ లో ఒక న్యూస్ చదివినా. భర్త చేతిలో భార్య సచ్చిందనే కాదు, ఇంకేందా న్యూస్? మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా. అవును, మన తారకన్నా ఆయన సినిమాలలో ఎక్కువ ట్రస్ట్ ఫీల్ అయితే ఇంటికొచ్చిందే తన సొంత చేతులతో వండి వాళ్ళ భార్యకి పెడతాడంట. తంటే తలకాయ మీ నాయి చేతిలో పోయి పడుతుంది. ఏమైందండి? ఎన్టీఆర్ అన్న సినిమాలో స్ట్రెస్ ఫీల్ అయితే ఇంటికి వచ్చి ఉదయం కొండి పెట్టి స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ నన్ను స్ట్రెస్ కి గురి చేస్తున్నదే నువ్వే కదా. ఎక్కడికి పోతున్నావు? సినిమాకి. నేను కూడా వస్తాను. అవసరం లేదు. ఏంటా డార్లింగ్, ఇంకా బయలుదేరలేదా నువ్వా? ఆ మాత్రం భయం ఉండాలా?